సో సత్యమూర్తి గారు, వాస్తవానికి రాహుల్ గాంధీ గారు కూడా చాలా ఏమంటారు అనమాట మెజిషియన్ అని చెప్పేసి మాట్లాడడం, దాని తర్వాత ఓం బిర్లా గారు లేదు అలాంటి పదాలు ఇక్కడ మాట్లాడకూడదు అని చెప్పేసి అనడం, పార్లమెంట్ రూల్స్ బుక్ లో కూడా ఈ పదం వాడకూడదు అని చెప్పి చూపిస్తూ అక్కడి నుంచి ఆ మాటలు తొలగించేశారు. అది అయిపోయింది. అయితే దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పడం, ఆయన తొలగించడం అయిపోయింది. కానీ ఆపరేషన్ సింధూర్ అని మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. మీరేమంటారు? అంటే ఏదైనా ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వ్యక్తి రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. ఆపరేషన్ సింధూర్ గురించి కూడా అప్పట్లోనే అడిగాడు. పాకిస్తాన్ ఎయిర్ బేస్ ధ్వంసం చేసాం, లేదు తీవ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేసాము అని ఆర్మీ ఆఫీసర్లు వచ్చి చెప్తూ ఉంటే, మన ఫ్లైట్లు హెలికాప్టర్లు ఎన్ని కూలినాయి చెప్పమని అడుగుతాడు. మన ఫైటర్ జెట్లు ఎన్ని కూలిపోయినాయో లెక్క చెప్పండి అంటాడు. అంటే మనం యుద్ధం చేసినప్పుడు, అంటే ఒక శత్రు దేశం మీద యుద్ధం చేసినప్పుడు నువ్వు వాళ్ళని ఇక్కడ ధ్వంసం చేసాము, ఇక్కడ ఉగ్రవాదుల శిబిరాలని ధ్వంసం చేసాము, ఇన్ని చోట్ల ఇన్ని శిబిరాలని ధ్వంసం చేసాము, వాళ్ళు మన ర్యాకెట్లని అడ్డుకుంటూ, మన మిసైల్స్ని అడ్డుకుంటూ ఉంటే ఆ వ్యవస్థను మేము ధ్వంసం చేశాము అని చెప్పి వీళ్ళు భద్రతా దళాలు వచ్చి చెప్తూ ఉంటే, మన ఫైటర్ జెట్లు ఎన్ని కూలినాయో చెప్పండి, లెక్క చెప్పండి, నాకు అది ముఖ్యం అని అడిగిన వ్యక్తి రాహుల్ గాంధీ. అంటే నీకు అవతల శత్రుదేశం నాశనం అవ్వటం నీకు సంబంధం లేదా? నీకు ఇష్టం, నీకు ఆ లెక్క నీకు వద్దా? అంటే రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా ఎందుకో ఆ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లనే తీసుకుంటున్నాడు. అందుకనే దేశంలో కాంగ్రెస్ పార్టీ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదంటే ఇటువంటివి ఇల్లాజికల్గా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు డిమానిటైజేషన్ చేశారు, నోట్బందీ, ఆ టైంలో ఎందుకు చేశారు? ముందు చెప్పాల్సింది అంటాడు. ముందు చెబితే నీ దగ్గరున్న 2000 నోట్లు నువ్వు మార్చుకున్నట్టే వాడు ఉగ్రవాది కూడా వాడు మార్చుకుంటాడు కదా. ముందు ఎట్లా చెప్తారు? నీకు ముందు 1 month ముందర చెప్తారా, ఇంకో ఇప్పటి నుంచి 30 రోజుల తర్వాత నుంచి ఆ 2000 నోట్లు చెల్లవండి అని ముందు చెప్తాడు. నీకన్నా ముందర వెళ్ళి ఆ ఉగ్రవాది మార్చుకుంటాడు. నువ్వు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని బ్యాంకుకి వెళ్ళే లోపల ఉగ్రవాది వచ్చి మొత్తం మార్చుకొని వెళ్ళిపోతాడు. డిమానిటైజేషన్ చేసిందే ఈ దొంగ నోట్లు, జాలీ నోట్లు, 2000 నోట్లన్నీ వాళ్ళు మొత్తం ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు తీసుకొచ్చి దేశంలో కుమ్మరిస్తున్నారు అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. సార్, దురంధర్ సినిమాలో చాలా స్పష్టంగా ఇదే కనిపించింది. అక్కడ కూడా మోడీ గారు పాయింట్ కూడా మనం చూసాం దీని గురించి అన్నట్టుగా. దురంధర్ సినిమా సూపర్ హిట్ అయింది, అది అందరూ చూస్తున్నారు, ఓకే, అది ఓకే. కానీ మామూలుగా మనం దేశ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే, నీకు డిమానిటైజేషన్ తోటి ఆయన శశి థరూర్ కూడా పోలుస్తున్నాడు. ఇది పొలిటికల్ డిమానిటైజేషన్ అంటాడు. ఎస్, ఇట్ ఈజ్. దీంతో ఈ సీట్ల పెరుగుదల అనే అంశంతో దేశ రాజకీయం మారబోతున్నది. అందులో ఎటువంటి సందేహం లేదు. మారుతుంది. మార్పు అనేది ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది. నీకు ప్రపోజిషన్లో పెరుగుతాయి. 50% సీట్లు పెరగాలి. ఉత్తరప్రదేశ్లో అయినా 50% పెరగాలి, కేరళలో అయినా 50% పెరగాలి కదా. అట్లాగే పెరుగుతున్నాయి కదా. ఆ ఫార్ములా తీసుకొచ్చినందుకు మనం మోడీని అప్రిషియేట్ చేయాలి. లేదు, జనాభా ప్రాతిపదికనే చేసినట్టయితే ఒక ఉత్తరప్రదేశ్లోనే ఇప్పుడు 80 ఉన్నాయి, 150 200 పోతాయి. ఒక్క ఉత్తరప్రదేశ్లో 180 పోతాయి జనాభా లెక్కలు తీస్తే. బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ 2 కలిపితే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు యాక్చువల్గా జనాభా లెక్కల ప్రకారం. అట్లా కావట్లేదు కదా. 5-6 రాష్ట్రాలు కలిపి అవసరం, 2 బీహార్, ఉత్తరప్రదేశ్ కలిపితే ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు. అంటే ఎందుకంటే మనం ఆలోచించుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు కొత్త మార్పుని మనకు అంతకు ముందర సమైక్య ఆంధ్రాలో డీలిమిటేషన్ జరిగింది. కాన్స్టిట్యున్సీలని మార్చారు. కొన్ని కాన్స్టిట్యున్సీలు అంతర్ధానం అయిపోయినాయి, కొన్ని కొత్తవి వచ్చినాయి. ఏమైంది? అప్పుడు ఏమన్నా, అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది.
తెలుగుదేశం ఎక్కడన్నా అబ్జెక్షన్ చెప్పిందేమో చూడు, మీరు చూడండి. ఆ రోజున డీలిమిటేషన్ ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యున్సీస్ మార్చినప్పుడు రిజర్వేషన్స్ మార్చారు. అప్పుడు ఏమన్నా తెలుగుదేశం లాజికల్గా ఇదో ఇక్కడ ఇట్లా ఉన్నదండి, ఇక్కడ ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు, మీ నిర్ణయాన్ని మళ్ళీ చెప్పండి అన్నారు తప్ప అడ్డం పడి ఇది మొత్తం మార్చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం రిజర్వేషన్ పాలసీని మార్చేస్తున్నారు, మీకు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది అని తెలుగుదేశం ఉద్యమం చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? అది ఒక పాలసీ తీసుకొని ఆ డీలిమిటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంగా రీఆర్గనైజేషన్, కాన్స్టిట్యున్సీలు రీఆర్గనైజ్ చెయ్యటం అనేది అవసరం. అట్లాగే దేశం మొత్తంలో కూడా జరుగుతున్నది. నీకు 50% ఫార్ములా పెట్టుకొని ముందరికి వెళ్తున్నారు. ఇది అంత బ్యాడ్గా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు రాజకీయపరమైన కారణాలు తీసుకొచ్చి మీరు దీన్ని అడ్డుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి ఇందాక డివి శ్రీనివాస్ గారు చెప్పినట్టు, రేవంత్ రెడ్డి అంటాడు నేను ఎక్కువ హైబ్రిడ్ మోడల్లో నేను కట్టిన దాంట్లో నేను ఎక్కువ కడుతున్నాను ట్యాక్స్, నాకు ఎక్కువ సీట్లు కావాలంటాడు. లేదు, నేను కట్టిందంతా తెలంగాణ నుంచి నేను జిఎస్టీకి ఇస్తున్నదంతా నా రాష్ట్రంలోనే ఖర్చు పెట్టు అంటున్నాడు. అది సాధ్యం అవుతుందా? ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, నేను కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి ఖర్చు పెట్టద్దు, నాకే ఖర్చు పెట్టంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఎందుకు? ఇంకా నా దగ్గర పెట్టుకొని నేనే ఖర్చు పెట్టుకుంటా కదా. అందుకని నేను కడుతున్నాను, నేను జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ నా రాష్ట్రం నుంచి ఇగో 1,00,000 కోట్లు వెళ్తున్నాయి, ఆ 1,00,000 నాకు ఇచ్చేయండి అంటే ఇంకా కలెక్ట్ చేయడం ఎందుకు? జిఎస్టీ కలెక్ట్ చేయడం ఎందుకు? అందుకని వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్లో కరెక్ట్గా ఉండాలి. కొన్ని ఫండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఆ కాంగ్రెస్ సభ్యులు కొంతమంది మాడుతున్నారు, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చిందని. ఏం మార్పు వచ్చిందో తెలుసు అందరికీ. ఇప్పుడు ట్యాక్స్ డివాల్యుయేషన్లో రాష్ట్రాలకి ఎంత మేలు జరుగుతున్నదో చూస్తూనే ఉన్నారు అందరూ. మీకు ప్రతి స్కీము కూడా మీకు ఆ రోజున కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 90% కేంద్ర ప్రభుత్వం పెట్టే స్కీమ్స్ ఎన్ని, ఇప్పుడు 90% కేంద్ర ప్రభుత్వం పెడుతున్న స్కీమ్స్ ఎన్ని, అది చూసుకోండి. అటువంటి లెక్కలు తీయండి. మీకు ఆ స్కీమ్స్ పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. 90% కేంద్రం పెడుతుంది, 10% రాష్ట్రాలు పెట్టుకోవాలి. అంటే మీకు కొన్ని ఇటువంటివన్నీ కూడా ఆలోచించుకొని పాలిటిక్స్కి సంబంధం లేకుండా అబోవ్ పాలిటిక్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఉమెన్ రిజర్వేషన్ పెట్టాలి అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఈ 3 బిల్లులు తీసుకొచ్చి ఒకేసారి పెట్టడం అనేది వీళ్ళకి చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉందంటే ఈ పెరిగిన సీట్లన్నీ ఆడవాళ్ళకి పోతే మా పరిస్థితి ఏంటి అని వీళ్ళ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఒక 273 సంథింగ్ సీట్లేవో అన్ని కూడా 33% కింద లేడీస్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పెరిగిన సీట్లలో అన్ని ఆడవాళ్ళకి ఇస్తే మరి మా కొడుకులు ఏం కావాలి? మా రాజకీయ వారసులు ఒక ఆయనకి 3 కొడుకులు ఉన్నారనుకో, 2 కొడుకులు ఉన్నారనుకో, ఆ 2 కొట్టుకుంటున్నారు సీట్ల కోసం. సీట్లు పెరిగినవి మహిళలకు ఇవ్వకుండా ఉంటే నా 2 కొడుకులకి ఇచ్చుకుంటాను కదా. మీరు మరి నాకు ఒక కొడుకు అన్యాయం చేస్తే ఎట్లా అని అంటే ఇటువంటి పాత మహిళా రిజర్వేషన్ రద్దు చేసంట ఇప్పుడు మళ్ళీ పెట్టాలి. ఎవరన్నా రాహుల్ గాంధీ ఆ మాట లోక్సభ రాజ్యసభ ఆమోదం పొందినటువంటి పాత బిల్లు చట్టం రద్దు చేసి ఇప్పుడు పెట్టి మళ్ళీ ఇస్తా మద్దతు అంటే ఈ 3 బిల్స్ కలిపి ఒకేసారి పెట్టడం అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. పెరిగిన సీట్లన్నీ ఆడవాళ్ళకే పోతే ఎట్లా? ఇప్పుడు జీవ పరిణామ క్రమంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరుగుతున్న దాంట్లో మార్పు జరిగిన దాన్ని మనం ఆస్వాదించాలి. ఓకే, చూడాలి. ఉమెన్ రిజర్వేషన్, ఉమెన్ ఇప్పుడు మొత్తం ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా కూడా ఆడవాళ్ళు వచ్చారు కదా. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన
పాలసీ ప్రకారం. నువ్వు మరి అప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ఆడపిల్లలు ఎట్లా పనిచేస్తారండి? అంత కిక్కిరిసి ఉంటుంది క్రౌడు. ఆ ఆడపిల్లలకి ఆ జాబ్ ఎట్లా సూటబుల్ అవుతుంది అని నైట్ అంటారు. అదే అన్నీ అన్నారు కదా. ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన ఇబ్బందులు ఏమన్నా జరిగినాయా? ఆడవాళ్ళు చక్కగా ఆర్టీసీ బస్సులు, హైదరాబాద్లో సిటీ బస్సుల్లో ఆర్టీసీ మహిళా కండక్టర్లు టికెట్లు ఇస్తూనే ఉన్నారు కదా. ఏమి ఇబ్బంది, వాళ్ళకేమి ఇబ్బంది లేదు కదా. అట్లాగే అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తున్నాను అంటే 33% చదువులో 33%, ఉద్యోగాల్లో మీకు రాజకీయంగా మీకు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు వచ్చి ఆర్మీ తరఫున వచ్చి బ్రీఫింగ్ ఇచ్చినామా, మహిళలు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ అంటే మహిళలు వచ్చి వాళ్ళు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చారు. నువ్వు ఎప్పుడన్నా చూసావా మహిళలు వచ్చి అంత ఎఫిషియెంట్గా బ్రీఫింగ్ ఇవ్వటం? చూసావా? చూడలేదు. అంటే అటువంటివి కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం వాటిని ఆహ్వానించాలి. ఎంతసేపటికి నేనుండాలి, నా తర్వాత నా కొడుకు ఉండాలి, నా కొడుకు తర్వాత నా మనవడు ఉండాలి, ఈ ఆలోచన వద్దు. మారుతుంది, కాంప్లెక్స్ మారుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా అదే బాధపడుతూ ఉన్నాడు. మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది అంటాడు. మారిపోవటానికే కదా ఇచ్చేస్తున్నది. రాజకీయ ముఖ చిత్రం మారటానికే ఈ ప్రయత్నం. అందుకని ఈ రాజకీయ ముఖ చిత్రం మారాలి. ఇప్పటికే మారింది, ఇంకా మారాలి. ఆ మారటానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అంతే తప్ప దీన్ని మీరు వ్యతిరేకించినంత మాత్రాన ఇది ఆగుతుందా? నో, మేము ఆపుతాం అంట. నువ్వు ఆపుతావు, చాలా విషయాలు ఆపుతావు, కానీ జరగకుండా ఆగదు. మీరు ఎంత అడ్డుకున్నా జరిగే ప్రాసెస్ని ఆపలేరు. వస్తున్న చైతన్యాన్ని మీరు అడ్డుకోలేరు. మీరు సీట్లు పెరుగుతాయి, ఎంపీలు పెరుగుతారు. అసలు ఎంతమంది ఎంపీలు ఏంటండి అంటాడు ఒక ఆయన. అసలు ఇప్పుడు మాత్రం అంతమంది ఎంపీలు ఎందుకు? 540 నలుగురు 5 ఉంటే చాలు కదా అని నేనంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఓ 4 కలిసి కూర్చొని నడపండి దేశాన్ని అంటే లేదు. రాష్ట్రానికి ఒకళ్ళ చూసుకున్న రాష్ట్రానికి ఒకళ్ళనో ఇద్దరినో పెట్టి నడపండి అంటే కరెక్ట్ అది? అందుకని రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. మారటానికి మనందరం దోహదం చేయాలి. చేంజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. Please subscribe to Leo News for more videos.